హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం వేలాది మంది ప్రాణాలను బలికొన్న ఖలిస్తాన్ ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఖల్సా అంటే పంజాబీ భాషలో పవిత్రం అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి అని అర్థం వస్తుంది. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగాక ఎంతో కాలం ఆ ఆనందం నిలవలేదు భారత ప్రజలలో. అంతవరకు బ్రిటిష్ వారి ముందు అణిగిమణిగి ఉన్న భారతీయులు స్వాతంత్రం రాగానే దేశ విభజన కోసం ఒక్కసారిగా హింసాకాండను మొదలుపెట్టారు. ముస్లింలు పాకిస్తాన్ దేశం ఎలా కావాలన్నారో సిక్కులు కూడా తమకంటూ ప్రత్యేకంగా ఒక దేశం కావాలని ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమమే ఖలిస్తాన్. పంజాబ్ ప్రాంతంలో దేశంలో పాకిస్తాన్ విభజనకి ముందు ఎక్కువగా హిందువులు ఉండేవారు. కానీ పాకిస్తాన్ విభజన అనంతరం పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు పంజాబ్ ప్రాంతంలోకి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. దీనితో పంజాబ్ రాష్ట్రంలో సిక్కుల జనాభా పెరిగిపోయింది. 1941 సంవత్సరంలో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో సిక్కుల జనాభా 19.8% ఉండేది. విభజన తర్వాత 0.1% మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన సిక్కులందరూ భారతదేశానికి వచ్చేశారు. దీనితో వారు కూడా ఒక ప్రత్యేక దేశం కావాలని ఖలిస్తాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు సిక్కులను ఎవరు పరిపాలించారో తెలుసుకుందాం. బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు పంజాబ్ పరిసర ప్రాంతాలలోని సిక్కులను సిక్కు మిస్ల్ అనే సమాఖ్య పరిపాలించింది. దీనిని బంద బహదూర్ స్థాపించాడు. వీరు ఈ సమాఖ్య ద్వారా 1767-1799 వరకు పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించారు. తర్వాత మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యంలో కలిసే వరకు 1799-1849 వరకు పరిపాలించారు. అసలు ఖలిస్తాన్ ఉద్యమం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశాన్ని బ్రిటిష్ వారు చాలా సంవత్సరాలుగా పరిపాలించారు. భారతీయులు పరాయి దేశస్థుల కింద బానిస బ్రతుకును బతికారు. మన దేశానికి స్వతంత్రం కొన్ని నెలల్లో రాబోతోందనగా మొదలైంది ఈ దేశ విభజన ఉద్యమాలు. దీనికి ఎవరి మతాలు వారిని వారు పరిపాలించుకోలేమా అనే భావన ఒక ఎత్తు అయితే, విభజించు పాలించు అనే బ్రిటిష్ వారి పరిపాలనా విధానం కూడా మరొక కారణం. ఈ కారణాల వల్లనే మతాల ప్రాతిపదికన దేశాన్ని విడదీయాలని ముస్లింలు ప్రత్యేక దేశం కోసం ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టారు. దీనిని సిక్కులు తీవ్రంగా వ్యతిరేకించారు. మన దేశం స్వతంత్రం వచ్చే ముందు హిందూ, ముస్లిం, సిక్కులకు జరిగిన ఉద్యమాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది స్త్రీలు మానభంగానికి గురయ్యారు. చాలామంది కాళ్ళు చేతులు నరికివేయబడ్డాయి. ఇళ్లను తగలబెట్టడంతో వేలాది మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లే వలస వెళ్ళిపోయాయి. పసిపిల్లల్ని కూడా వదలలేదు. దేశం మొత్తం రక్తం ప్రవహించింది. ఈ మారణకాండ గురించి ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియదు. చివరకు మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలు పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనితో సిక్కులు కూడా ఖలిస్తాన్ను ఏర్పాటు చేయాలని ఖలిస్తాన్ ఉద్యమాన్ని చేపట్టారు. 1980లలో భింద్రన్వాలే సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1980వ సంవత్సరం ప్రారంభంలో జర్నైల్ సింగ్ భింద్రన్వాలే సారథ్యంలో ఈ ఉద్యమం ఓ రకంగా ఊపందుకుంది. భింద్రన్వాలే పంజాబ్లోని రాజకీయాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఈ సమయంలో భింద్రన్వాలే పంజాబ్లో సిక్కులపై ఉన్న వివక్షతను గురవుతున్నారని, ఆర్థికంగా సామాజిక పరంగా వెనుకబడిపోయారని, ఇలాగే ఉంటే సిక్కుల మనుగడ కష్టమవుతుందని భింద్రన్వాలే భావించాడు. సిక్కుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని భావించాడు. ఈ క్రమంలో పంజాబ్లో జరిగిన ఎన్నికలలో సిక్కు ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఇందిరాగాంధీ తమ ప్రత్యర్థ పార్టీ అకాలీదళ్ను ఓడించడానికి భింద్రన్వాలేకి మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ప్రధాన నాయకులు కూడా భింద్రన్వాలేకి మద్దతు ఇచ్చారు. దీనితో 1980లో జరిగిన ఎన్నికలలో భింద్రన్వాలే పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థులైన గుర్డియల్ సింగ్ ధిల్లన్, రఘునందన్ లాల్ భాటియాకు మద్దతు ఇచ్చాడు. తర్వాతి రోజుల్లో అకాలీదళ్ పార్టీ భింద్రన్వాలే డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని అతనితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 1982 ఆగస్టులో మోర్చా స్థాపించారు.
మోర్చా అనగా మతపరమైన పోరాటం కోసం ఉండే సమూహం. ఇందులో వారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. అవి అన్నీ నెరవేరే వరకు దీనిని విడిచిపెట్టకూడదని భావించారు. ఈ మోర్చా ఉద్యమంలో భాగంగా సిక్కులు పలు హింసలకు పాల్పడ్డారు. అందులో పంజాబ్ ముఖ్యమంత్రి దర్బారా సింగ్ హత్య ముఖ్యమైనది. ఈ ఉద్యమంలో ఎయిర్ ఇండియా బాంబ్ దాడి ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని పంజాబ్లో అత్యధికంగా సిక్కు మతస్థులున్నారు. వీరు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా హింసతో కూడిన ఉద్యమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నిరాశ్రయులయ్యారు. 1970 మరియు 1980 మధ్యకాలంలో ఈ ఉద్యమం ఉధృతమైంది. ఇందులో భాగంగా 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానంపై జరిగిన బాంబు దాడిలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది మరణించారు. ఈ మారణకాండ కూడా మోర్చా ఉద్యమంలో భాగమే. దీనితో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సిక్కులు ఈ ఉద్యమాన్ని ఆపలేదు. రాను రాను సిక్కుల అరాచకాలు ఎక్కువైపోయాయి. వీటిని ఎలాగైనా అణిచివేయాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భావించారు. భింద్రన్వాలే మరియు ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది తెలుసుకుని భింద్రన్వాలే బృందం ఎక్కడైనా తలదాచుకోవాలనుకున్నారు. 1983 జూలైలో తమకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీ అకాలీదళ్ అధ్యక్షుడు హర్ చరణ్ సింగ్ లాంగోవాల్ భింద్రన్వాలేని మరియు అతని బృందాన్ని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో తలదాచుకోమని చెప్పాడు. దీనితో భింద్రన్వాలే అక్కడే నివాసం ఏర్పరచుకుని ఆయుధాల్ని కొనుగోలు చేసి తిరుగుబాటు స్థావరంగా మార్చుకున్నాడు. భింద్రన్వాలే బృందం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న మోర్చా ఉద్యమంలో భాగంగా సిక్కు ఉగ్రవాదులు 165 మంది హిందువులను చంపారు. అంతేకాకుండా వీరిని వ్యతిరేకించిన 39 మంది సిక్కులను సైతం చంపేశారు. వీరు చేసిన అల్లర్లలో దాదాపు 410 మంది మరణించారు. 1180 మంది గాయపడ్డారు. దీనితో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎలాగైనా సరే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రణాళిక రచించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కులకు వ్యతిరేకం కాదు, ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకం. ప్రణాళిక రచించిన అనంతరం భారతదేశ సైనికులకు ఆపరేషన్ బ్లూ స్టార్ని ప్రారంభించమని ఆదేశించారు. ఆపరేషన్ బ్లూ స్టార్కి ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బార్ నేతృత్వం వహించారు. కుల్దీప్ సింగ్ బార్ కూడా సిక్కు మతానికి చెందినవాడు. 1984 జూన్ 3వ తేదీన భారత సైన్యం కుల్దీప్ సింగ్ బార్ నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ను చుట్టుముట్టారు. భింద్రన్వాలేని మరియు ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని ఆదేశించారు. కానీ వారు లొంగిపోలేదు. ఇక చేసేదేమీ లేక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో ఉన్న సందర్శకులను బయటికి విడిచిపెట్టమని కోరారు. కానీ వారు విడిచిపెట్టలేదు. ఈ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు. ఉగ్రవాదులు కూడా భారీ మొత్తంలో ఆయుధాలను కలిగి ఉన్నారు. ఉగ్రవాదులు ఎంతసేపటికి లొంగిపోకపోవడంతో ఇక చేసేదేమీ లేక సైనికులు కాల్పులు చేపట్టారు. 24 గంటలు కాల్పులు జరిపిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సైనికుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కాల్పుల్లో భింద్రన్వాలే మరణించాడు. ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1592 మందిని పట్టుకున్నారు. 493 మంది మరణించారు. ఇందులో ఉగ్రవాదులు మరియు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు సైనికుల నుంచి తప్పించుకోవడానికి సాధారణ పౌరులను అడ్డుపెట్టుకోవడంతో ఎక్కువ మంది అమాయకపు ప్రజలు బలి అయ్యారు. ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల ఖలిస్తాన్ ఉద్యమం కొంతవరకు అణిచివేయబడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ని అమలు చేసిన ఇందిరాగాంధీని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని సిక్కులు భావించారు. అంతే 1984 అక్టోబర్ 31వ తేదీన ఉదయాన్నే ఆమె సిక్కు మత బాడీగార్డులు అయిన సత్వాన్ సింగ్ మరియు బీన్ సింగ్ ఆమెని తమ వద్ద ఉన్న తుపాకులతో కాల్చి చంపారు. ఇందిరాగాంధీ హత్యతో ఉత్తర భారతదేశంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 3000 మంది సిక్కులు మరణించారు.
ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల సమస్యని పరిష్కరించాలనుకున్నాడు. ఇందులో భాగంగా రాజీవ్ లాంగోవాల్ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇందులో సిక్కులు ఖలిస్తాన్ ఉద్యమం విరమించాలి. దీనికి కొంతమంది సిక్కులు అంగీకరించలేదు. ఈ సమస్య అక్కడితో సమసిపోలేదు. మళ్ళీ ఈ ఉద్యమం అనేక హింసా చర్యలకు పాల్పడింది. 1987వ సంవత్సరంలో లాలు సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 హిందువులను ఉగ్రవాదులు హతమార్చారు. అంతేకాకుండా 1991లో లుధియానాలో 80 మంది ప్రయాణికులను చంపారు. హిందువులను చంపడం మాత్రమే కాదు, వారిని వ్యతిరేకించిన పాత్రికేయులను, సిక్కు మతస్థులను సైతం చంపేశారు. సిక్కులకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి అనేక ఉగ్రవాద సంస్థలు ఏర్పాటయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, ఆల్ ఇండియా సిక్ స్టూడెంట్ ఫెడరేషన్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. 2000వ సంవత్సరం తర్వాత సిక్కు ఉగ్రవాదంపై సిక్కుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఉద్యమం చాలా వరకు సమసిపోయింది. కానీ కొంతమంది సిక్కులు మాత్రం ఇంకా ఖలిస్తాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు సే సంథింగ్లో మనం ఖలిస్తాన్ మూమెంట్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.